నన్ను ఇప్పుడు ఇంత గొప్పగా సేవ చేశారు, మిషనరీల ద్వారా వైద్యం వచ్చింది, విద్య వచ్చింది, అసలు మనిషి ఎలాంటి వస్త్రాలు ధరించాలని ఇంత టెక్నాలజీ ఏదైనా మిషనరీల ద్వారా వచ్చింది. అయితే ఇప్పుడు కొంతమంది మతోన్మాదులు, పేర్లు అవసరం లేదు, అవసరం వచ్చినప్పుడు చెప్దాం, ఇప్పుడు కొంతమంది మతోన్మాదులు అంటున్నారు కదా, ప్రలోభాలకు గురి చేసి మార్చేశారని అంటున్నారు. ప్రలోభాలకు గురి చేస్తే మారిపోతారా? అదే ముందుకెళ్ళేసరికి ఒక మంచి విషయం ఉందని నేను చెప్పేస్తాను. ఓకే. మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, తోమా ఇండియాకు రాలేదని మతోన్మాదులు అనడమే కాదు, విచారకరమైన విషయం మనోళ్ళు కూడా అంటారన్న. అది బాధపడవలసిన విషయం. ఎవరన్నారు? ఇంకెవరంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పేర్లు అనవసరంగా. అవునా? అవునన్నా, ఎప్పటి నుంచో ఈ విషయం మీద మేము ఫైట్ చేస్తున్నాం. అరే వచ్చాడు రా నాయన, నెహ్రూ తన ఉత్తరంలో రాశాడు, అంబేద్కర్ గారు రాశారు, గొప్ప వ్యక్తులు రాశారు, ఆయన వచ్చాడు రా, దాఖలాలు ఉన్నాయరా, కఠిన సంఘాల దాఖలాలు ఉన్నాయరా అంటే అతూచ్ అదేదో అని చెప్తున్నారు. అవునా? ఈ అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అన్న, వివేకానంద గారి కన్నా, అంబేద్కర్ గారి కన్నా గొప్ప జ్ఞానులు అన్నమాట వీళ్ళు. నాకు తెలిసి ఇప్పుడు జూమ్ కాల్లో కూడా రావచ్చు. సరే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వైద్యరంగం విషయంలో ఏం జరిగింది? మన ఇండియాలో రోగాలకి వైద్యం ఏంటో తెలుసా? మంత్రాలు. మెడిసిన్ వాడలేదన్న. ఇంకేం చేశారు? కలరా, మలేరియా, తట్టు రోగం, పోలియో, కుష్టు రోగం, ర్యాబిస్ వ్యాధి, మసూచి, స్కై రోగం, ఇవి దేశంలో విలయతాండం చేస్తుంటే మిషనరీలకు కనబడిన వచ్చిన ఏంటో తెలుసా? మత్తయి సువార్త 4:23 చదువుకున్నారు. ఏం చదువుకున్నారంటే, ప్రభు సువార్త ప్రకటించుతూ ఇతర సమీప గ్రామంలో సంచరిస్తూ అనేకులను స్వస్థపరచెను. అంటే మిషనరీలు ఎందుకు వైద్యం పట్టుకుని వచ్చారంటే, ప్రభు ఆ సూత్రం చూపిస్తున్నాడు వాళ్ళకంటే, సువార్త చెబుతూనే అనేకులను స్వస్థపరుచుతున్నాడు. మిషనరీలు అదే మోటో తీసుకున్నారు. సువార్త చెప్పాలి, ప్రజలకు వైద్యం అందాలి, స్వస్థత రావాలి. మిషనరీ ఇది ఫాలో అయ్యారు. ప్రజలు స్థానికంగా మూఢనమ్మకాల పేరుతో పోషకాహారం తినడం మానేశారు. అని మీరు మొన్న మీ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు నాకు ఇదే స్ట్రైక్ అయిందన్న. పోషకాహారం అంటే జంతు మాంసాలు తినడం మానేశారు, కోడిగుడ్డు తినడం మానేశారు. మన ఇండియాలో కోడిగుడ్డు తినడం ఎందుకు మానేశారంటే, కోడిగుడ్డులో ప్రాణం ఉంటుందని కోడిగుడ్డు తినరంట. ఒక రోగికి బలమైన ఆహారం అందకపోతే వాడు మెడిసిన్ తీసుకున్నా కష్టమే. ఇప్పుడు వాళ్ళు కోడిగుడ్డు తినడం మానేశారు. నెక్స్ట్ ఏంటంటే, చాలా జీవులు తినడం మానేశారు. కోడి, మేక ఇవేం తినరు. ఎందుకు తినరంటే వాటిలో కూడా దేవుళ్ళు ఉన్నారని. మరొక విషయం ఏంటంటే, ఆ జీవులు గత జన్మలో చేసుకున్న పాపం వలన ఇప్పుడు ఈ జీవులుగా పుట్టారని, అందుకు వాడు తినరని, ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మి ప్రోటీన్ ఫుడ్ దగ్గర రాకుండా చేశారని వాళ్ళు. అందుకే మనం మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు కూడా నాకు అనిపించింది, ఎందుకు మనుషులతో ఈ జంతువులను ఈక్వల్ చేసుకోవాల్సిన అడుగుతుంటే వీళ్ళ వెనకాల ఉన్న ఫిలాసఫీ ఇదని నాకు అనిపించింది. నెక్స్ట్ అన్న, పేగు వ్యాధి ఎలకల వల్ల వస్తుందని శాస్త్రీయంగా మిషనరీలు, వైద్యులు కూడా నిరూపిస్తే, పేగు వ్యాధి ఎలకల వల్ల, ఎలక తెలుసు కదా, ఎలక వల్ల వస్తుందని మిషనరీలు నిరూపణ చేస్తే, ఎలకలను దగ్గరకు రానివ్వకుండా మిషనరీలు శాస్త్రీయంగా నిరూపిస్తే ఎలకలను చంపలేదు. కనీసం దాని దగ్గర రాకుండా అరికట్టలేదు. ఎందుకు చెప్పనా? ఎలక వినాయకుడి, ఎలక ఒక దేవుడికి వాహనం. చంపలేదు. కుక్కల వల్ల ర్యాబిస్ వస్తుందని చెప్పారు, శాస్త్రీయంగా నిరూపించారు. ఇలా ఉంటే ప్రమాదం అని చెప్తే కుక్కల్ని ఏమనలేదు. కుక్కల్లో కూడా దేవుడు ఉన్నాడని. అంటే ఇదేదో జన్మచక్రంలో అనిపిస్తుంది. అది మూలాలు అదే ఉన్నాయి కదా. చికెన్ పాక్స్ మన తెలుసుగా, ఈ మన పొంగు జలితే ఏమన్నా తెలుసా? అమ్మ కోపం ఇచ్చింది అన్నారు. వైద్యం మెడిసిన్ తీసుకునేవారు కాదు. కుష్ఠరోగం వస్తే ఏమన్నా తెలుసా? ఈడు ఎప్పుడో పూర్వజన్మలో పాపం చేసుకున్నాడు అన్నారు. ఇంత భయంకరంగా వైద్యం తీసుకుంటే ప్రజలు తిరగబడుతుంటే వాళ్ళ కొరకు వాళ్ళు బాధపడి ఇబ్బంది పడుతూ మిషనరీలు, అరే మీ ఆత్మీయ స్వస్థతే కాదరా మీకు కావాల్సింది, మీకు శరీర స్వస్థత కూడా కావాలరా అని చెప్పి వీళ్ళకి వైద్యం చేయడానికి ఎన్ని తిప్పలు పడేవారు వాళ్ళు. ఒకరోజు కృష్ణ అనే ఒక అబ్బాయి, వడ్రంగివాడు, నదికి స్నానం చేయడానికి పోతూ ఉన్నప్పుడు కాలు జారి పడతాడు. ఆ కాలు జారి కింద పడినప్పుడు, నేను ముగించేస్తాను అయిపోయింది, కాలు జారి కింద పడినప్పుడు కృష్ణ అనే ఆయనకి వైద్యం అందదు. ఎందుకంటే ఈ మూఢనమ్మకాల వైద్యం ఎక్కడ అందుతుంది? ఆ టైంలో జాన్ థామస్ అనే ఆయన ఇలియం కేర్ గారి దగ్గర ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఈ కృష్ణ అన్న ఆయన దగ్గరికి వెళ్ళి వైద్యం చేస్తాడు. వైద్యం చేస్తూ ఈ డాక్టరు సువార్త చెప్తాడు. యేసుక్రీస్తు వారి కోసం చెప్తుంటే ఆ కృష్ణ ఏడుస్తాడు. ఇదా దేవుడు అంటే, ఇదా రక్షణ అంటే నాకు తెలియదు సార్, సువార్తలో నేను పాపికున్నాను, నాకు అర్థం అవ్వలేదు సార్ అని చెప్పి, సార్ నేను బాప్టిజం తీసుకుంటాను. తన ఇంటిల్లో పాతి బాప్టిజం తీసుకోవడానికి రెడీ అయితే 2000 మంది వాళ్ళ ఇంటిని చుట్టుముట్టి శాపాలు పెట్టారు. అది వచ్చారు. ఆ దేవుడి పేర్లతో శాపాలు పెట్టి
నువ్వు పోతావు, నేను వెలివేస్తావు, మన జాతిలోకి రానివ్వు, నువ్వు ఇతర దేవుడిని ఆహ్వానిస్తున్నావు అని చెప్తే ఇంతమంది 2000 మంది వాళ్ళ మీద పడి శాపాలు పెడుతుంటే కృష్ణ తన కుటుంబీకులందరూ కలిసి విలియం కేరీ గారు గంగా నదిలో నిలబడితే హిందువులు ముస్లింలు చూస్తుండగా కుటుంబం అంతా బాప్టిజం తీసుకున్నారు. ఇది కదా రక్షించడం అంటే. మత్తయి సువార్త కోట్ చేశారు 20 అధ్యాయం 28 వచనంలో. మిషనరీ సేవ ఒకసారి చదువుతా. మత్తయి సువార్త 20 అధ్యాయం 28 వచనంలో. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చినాడు. విమోచన క్రయధనముగా. ఇది వాళ్ళకి అర్థమైంది మిషనరీలకి. మనం ఏదో సేవలు చేయించుకోవడానికి ఇక్కడికి రాలేదు, మనమే సేవ చేయాలి. ఎందుకంటే మన ప్రభు ఇలాగే చేశాడు. అందుకే వాళ్ళు వైద్యం చేసినా సువార్త చెప్పారు, వారి విద్య నేర్పించినా సువార్త చెప్పారు. గమ్మత్తైన విషయం ఏంటి తెలుసా, ఆ రోజుల్లో గ్రామ్ ఫోన్ తెలుసుగా, ఇలా తిరుగుతుంది. అది ప్రజలు వింతగా చూసారట ఆ రోజుల్లో. ఆ ఫోన్ తెస్తే ఇదేంటి వింతగా దీంట్లోంచి సౌండ్లు వస్తున్నాయి, పాటలు వస్తున్నాయని తెస్తే అది మధ్యలో పెట్టి ఒక క్రైస్తవ పాటేసి అదంతా విన్న తర్వాత మీకు విషయం చెప్పమంటారా అని చెప్పి ఈ మిషనరీలు ఆ వస్తువుని చూపించి కూడా సువార్త చెప్పారు. సువార్త చెప్పాలన్న ఆశ ఉండాలి కానీ ఏ ప్లాట్ఫామ్ అయినా ఉపయోగించుకోవచ్చు. గ్రామ్ ఫోన్ చూపించి సువార్త చెప్పారు, ఏ చిన్న అవకాశం చెప్పినా సువార్త చెప్పారు. మరొక విషయం, బలమైన విషయం చెప్పి నేను ముగిస్తాను. నిజామాబాద్లో దానకరుణుడిగా పేరుగాంచిన రాజా నర్స్ గౌడ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఇప్పటికే ఆ ఏరియాలో సుపరిచితమైన వ్యక్తి. మిషనరీలు చేస్తున్న సేవను చూసి ఆసుపత్రి కట్టండి అని ఈ దానవీరుడు ఈయన ఏం చేశాడు తెలుసా, 60 ఎకరాలు మిషనరీలకు రాసి ఇచ్చేశాడు. కట్టండి, హాస్పిటల్ కట్టండి. ఒక మాట నేను ఆ దేవుడి పేరు చెప్పట్లేదు. మా దేవుడు చేయలేని సేవ మీ దేవుడు చేస్తున్నాడు. నా 60 ఎకరాలు రాస్తున్నాను. ఆ రోజుల్లో 25,000 ఇవ్వడం గొప్పదన్నమాట. 25,000 రూపాయలు ఇస్తున్నాను, తీసుకోండి అని చెప్పి ఇచ్చేసి ఆయన కూడా కదిలిపోయాడు. ఇది కదా అన్యజనులను ఎలా రక్షించాలి మనం. నేను ముగించేస్తున్నాను. కరువు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మిషనరీలు ఎలా వ్యవహరించారు ఎక్కువ చెప్పను. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించేస్తాను. మన గోదావరి, ఉభయ గోదావరి జిల్లాల్లో, అటు వెస్ట్ ఇటు ఈస్ట్, మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆనుకుని ఉన్నది మన కోనసీమ జిల్లా. ఇక్కడ వరకు కరువు 1831, 1832 వరకు, ఇంచుమించు 34 వరకు, ఈ 3.5 సంవత్సరాలు కరువు బీభత్సమైపోయింది మన ప్రాంతాల్లో. ఆ టైంలో ఎలా రాయబడింది తెలుసా, చర్మం అట్ట మన ఎముకలకు, మన పితరుల ఎముకలకు అంటిపోయింది, అంత కరువు వచ్చింది. ఆ టైంలో సరిగ్గా అదే టైంలో సర్ ఆర్థర్ కాటన్ గారు మన ఇండియాకి ఇంజనీర్గా వచ్చాడు. ఆయన ఆ టైంలో వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంది. ఆ పని మనిషి పేరు లచ్చి అనే ఆవిడ. అప్పుడు రాజమండ్రికి కొంచెం 16 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు, 10 మైళ్ళు 16 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు వాళ్ళు. పని మనిషి అందట, అమ్మ నాకు ₹10 ఇవ్వండి, నేను పట్టణానికి పోయేస్తాను. ఆ రోజు పట్టణం మనకి ఏరియాకి రాజమండ్రి, నేను రాజమండ్రిలో వస్తాను, నాకు ₹10 ఇవ్వండి, పని ఉందని చెప్తే వాళ్ళ ₹10 ఇస్తే ₹10 తెచ్చుకొని ఈవిడ ఏం కొనుక్కుందో తెలుసా, ఒక చిన్న బిడ్డను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తే, ఈ బిడ్డ నీకెందుకు అని అడిగితే, ఈ బిడ్డ నాకు జతగా ఉంటుందని కొనుక్కున్నాను అన్నదట. అంటే మనకి ఏమర్థమవుతుంది, ₹10 ఆ రోజు పసిబిడ్డను అమ్మేశారు. దేనికి? ఫుడ్కి. సరిగ్గా ఆ టైంలో సర్ ఆర్థర్ కాటన్ దొర గారు రోజుకి 10 మైళ్ళు గుర్రం వేసుకుని చుట్టూ తిరుగుతూ, ఈ ప్రాంతాలను తిరుగుతూ, పాములు తిరుగుతున్న ప్రాంతాలను నిద్రపోయి, ఏసీ లేని స్థలాల దగ్గర నిద్రపోయి, సుఖాలు దొరకని స్థలాల దగ్గర నిద్రపోయి, భయంకరమైన నక్కలరుస్తున్న శబ్దాల దగ్గర ఆయన నిద్రపోయి, తిరిగి ఈ ప్రాంతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎలాగైనా సరే కరువు తీసేయాలంటే ఏం చేయాలంటే, వీళ్ళకి గోదావరి చక్కగా పారుతుంది, వీళ్ళకి ఒక ఆనకట్ట కట్టాలని నిర్ణయించుకున్నాను. చిన్నప్పుడు వాళ్ళ అమ్మంట బన్నిస్తే, ఆ బన్నని ఆయన కూర్చి రాసింది, బన్నిస్తే ఈ బన్నని 2 ముక్కలు ఎలా చేసి మధ్యలో ఒక రూట్ ఏర్పరిచి అందులోంచి పాలేసేవాడట, చిన్న డ్యామ్ కింద కట్టి. నిజంగా కుర్రోడు పెద్దోడు అయ్యాక ప్రపంచానికి డ్యాములు కట్టడం నేర్చుకున్నాడు. అయ్యా ఏం చేశాడు తెలుసా ఆయన, ఇక్కడ కరువు తీసేయాలంటే ఏం చేయాలి, ఈ ప్రజలకు పని చెప్పాలంటే ఏదో ఒక పని కల్పించాలి, డ్యామ్ కట్టాలి అని, మీకు భోజనం పెడతాను రండి, మీకు కూలి ఇస్తాను రండి అని చెప్పి భోజనం పెట్టి, కూలీ ఇచ్చి, అన్ని పనులు చేసి, ఈ పనులు చేస్తున్న టైంలో సరిగ్గా ఆ టైంలో ఇక్కడ మిషనరీలు తిరుగుతున్నారు. ఆ మిషనరీల పేరు GDM, గోదావరి డెల్టా మిషన్. సరిగ్గా మిషనరీలు తిరుగుతున్న టైంలో వాళ్ళని దగ్గరికి పిలిపించి, ఈ కూలీ చేస్తున్న పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్థానిక ప్రజలకి, వాళ్ళ పని అలాగే చేస్తూ ఉంటారు, మీరు సువార్తలు చెప్పండి, వెంట పని చేస్తారని సువార్తల దగ్గరుండి చెప్పించాడు. ఎక్కడుంది ఇది? విలియం కేరీ రాసిన ఆయన పుస్తకంలో 1990, ఆ పుస్తకంలో దాని పేరు సర్ ఆర్థర్ కాటన్, RE, KC, SA,
తన లైఫ్ను గురించి రాస్తూ, ఈ బుక్ కోసం రాస్తూ, ఎలిజబెత్ రెడ్ హోప్, విలియం గూర్చి ఈ విషయాన్ని, అంటే సర్ ఆర్థర్ కాటన్ గూర్చి రాస్తూ విలియం డంపింగ్ అనే ఆ పుస్తకం దగ్గర రాస్తూ ఇదిగో ఈ డంపింగ్ అంటే తెలుసు కదా, ఈ విషయాల గురించి ప్రస్తావన చేస్తూ 1990లో ఈ విషయాన్ని తెర మీద తీసుకొచ్చారు. ఇది జరిగింది, ఇదంతా జరిగిందని రికార్డ్ చేశారు. ఈ కరువు కాటకాల్లో ప్రజలకు భోజనం పెట్టడానికి, ఈ కరువు కాటకాల్లో ప్రజలకు పని చెప్పి ప్రజలను మంచోళ్ళని చేయడానికి, చివరికి మనుషులుగా మార్చడానికి సువార్తలు చెప్పి పని చెప్పి భోజనం పెడితే ఈరోజుగా ఆ ఆనకట్ట వల్ల మనం బతుకుతున్నాం. ఇప్పటికీ బయటోడైనా మనోడైనా ఎవడైనా ఈ రోజుకి సర్ ఆర్థర్ కాటన్ గారిని గౌరవిస్తారు. ఇది కదా అన్యులు మనం రక్షించుకోవాల్సిన విధానం. మరొక మాట, సర్ ఆర్థర్ కాటన్ గారిని గోదావరిలో స్నానాలు చేస్తున్నప్పుడు గోదావరిలోకి స్నానానికి దిగుతున్న ఏ మతస్థుడైనా సర్ ఆర్థర్ కాటన్ గారి కొరకు చిన్న ప్రార్థన చేసి స్నానాలు చేసేవాడు. ఇది చేయాల్సిన పని. ఇలా కదా మన అనుజలను రక్షించాల్సింది. సర్ ఆర్థర్ కాటన్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు డబ్బులు లేవు, మన ప్రభుత్వం నుంచి పంపించలేవు, నువ్వు వచ్చే చాలా అలా జరిగించిన కాడికి వచ్చేవయ్యి అంటే, సార్ అలా రాలేను సార్, మాట ఇచ్చాను అన్నాడు. ఎందుకంటే ఆయన ఒక క్రైస్తవుడు. అది కదా క్రైస్తవ విలువలు అంటే. ఇది కదా మనం కాపాడుకోవాల్సింది. ఎన్నో చరిత్రలు ఉన్నాయి. అపోస్తులు ఎలా పనిచేశారో మనం చూసాం, మిషనరీలు ఎలా పనిచేశారో మనం చూసాం. ఇప్పుడు మనం ఏం చేయాలో మనం చూద్దాం. అయితే నా ప్రశ్నకు సమాధానం కూడా కావాలి. అదే నా ప్రశ్న, ఇప్పుడు ఇంత పరిచర్య చేశారు, ఇంత సేవ చేశారు కదా, రోగులను బాగు చేశారు, విద్య వైద్యం అన్నీ ఇచ్చారు. ఇన్ని ఇస్తే ఈరోజు కొంతమంది మదర్ తెరీసాని కానీ, ఇంకా విలియం కేరీ గారిని కానీ, ఇలాంటి గొప్ప పరిచర్య చేసిన సేవకులందరినీ ప్రలోభాలు పెట్టి మనుషులు మార్చారు, మతం మార్చారని చెబుతున్నారు. నిజంగా ప్రలోభాలు పెడితే మారిపోతారా? మిషనరీలు అదే చేశారా? ప్రలోభాలకు పెట్టిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి? ఎన్న చరిత్ర ప్రకారం ప్రలోభానికి ఎక్కడ గురి చేశారు? చివరికి చెప్పుకోలేదు, ఇంకా మనకు టైం లేక ఎంతమంది మిషనరీలు మన దేశంలో చచ్చిపోయారు. అవును, ఎందరో తల్లులు ఇక్కడ వాతావరణాలు పడక అనారోగ్యం పాలైపోయారు. ఇంకా నేను కొన్ని విషయాలు రాలేదు. స్వతంత్ర సమరయోధులుగా ఫైట్ చేసినప్పుడు అందులో ఫైట్ చేసిన ఈ స్వతంత్ర సమరయోధులందరూ, నేను ఆ విషయం రాసుకున్నాను, నాకు సరిగ్గా గుర్తులేదు, అందరూ మన దేశం కొరకు సమానంగా పోరాటం చేయాలి అన్న భావజాలం మిషనరీల వల్ల వచ్చింది. ఎందుకు తెలుసా? జార్జ్ ఫోక్స్ పుస్తకం, హతసాక్షుల పుస్తకం రాశాడు కదా, ఫాక్స్. ఆయన పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకాన్ని చదివి ఒక ఆయన ఉన్నాడు మన ఇండియాలో, స్వతంత్ర సమరయోధుడు. ఆయన అంటాడు, ఈ పుస్తకం చదవడం వల్లనే అసలు ఒక విలువల కొరకు ఎలా చనిపోవాలో నాకు అర్థమైంది అన్నాడు. అంటే మన స్వతంత్రం కొరకు పోరాటం చేసిన వాళ్ళు మన క్రైస్తవ హతసాక్షుల పుస్తకాలు చదివి ఇన్స్పైర్ అయ్యారు వాళ్ళు. అంటే ప్రలోభాలు అనగానే తెలంగాణ విషయం మనం డిస్కషన్ చేసాం. అదే తెలంగాణ ప్రాంతంలో కొంతమందికి వారు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, తిండి లేకున్నప్పుడు, క్షమించండి, ఆ స్వతంత్ర సమరయోధుడే బిపిన్ చందర్ ఉన్నాడు కదా, ఆయన ఈ విషయం చెప్పాడు. ఆయన బిపిన్ చంద్ర పాల్ ఈయన విషయం చెప్పాడు. అదే ఈ ప్రలోభాలకు సంబంధించి తెలంగాణలో జరిగిన ఒక మిషనరీ వారు చేసిన ఉదాంతం ఉంది కదా. అంటే ప్రలోభాల చేతే వీళ్ళని రక్షిస్తారు, అదే సందర్భం వచ్చింది. ఇంత కరువు కట్టల కోసం మనం మాట్లాడుకున్నాగా, ఎప్పుడైతే కరువు సమయంలో మిషనరీలు ఎక్కువ, ఇంకా నేను ల్యాగ్ అయిపోద్దని చెప్పట్లేదు, ఈ హెల్ప్ చేస్తున్నప్పుడు ఈ మిషనరీలు వచ్చి భోజనం పెట్టి పని చెప్పి మనకు అనేక విషయాల్లో మనకు హెల్ప్ చేస్తున్నారు కనుక వీళ్ళ దేవుడు నమ్ముకుంటే చాలని అనేక మంది, వందల మంది క్రీస్తుని నమ్ముకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు మిషనరీలే మళ్ళీ దగ్గరుండి ఆపేశారట, మీరు ఎలా యేసు ప్రభువుని నమ్మకూడదు అని, మీకు అన్నం పెడతాం, మీకు బట్టిస్తాం, కానీ వీటి వల్ల యేసు ప్రభువు నమ్మొద్దని మార్చే వీళ్ళే ఈ అన్నం బట్టి, ఈ బట్టను బట్టి మీరు యేసుక్రీస్తుని నమ్మకూడదని మళ్ళీ మిషనరీలు ఆపేశారు. ప్రలోభానికి గురి చేసిన అయితే ఎందుకు ఆపేశారన్న? ఓకే ఓకే ఓకేనా. నిజంగా సేవ బాధ్యత ఏంటో, భారం ఏంటో మిషనరీల జీవితాన్ని మనం వింటున్నప్పుడు కానీ, చదువుతున్నప్పుడు కానీ, నిజంగా ఎంత త్యాగపూరితమైన జీవితాలు గడిపి మన పట్ల, అనుజనులు అంటే ఎవరు అనుకోని అవసరం లేదని ఇప్పుడు అర్థమవుతుంది, మన పట్ల వారు చూపించిన శ్రద్ధ, వారి జీవితాలను పణంగా పెట్టి, ప్రాణాలను పణంగా పెట్టి, వారి కుటుంబాలను వదులుకొని, వారి ఆస్తులను వదులుకొని, వారి ప్రాంతాలను వదులుకొని, దిక్కు మొక్కు లేని ఏ దిగజారిపోయిన స్థితిలో ఉన్న మన దగ్గరకు వచ్చి వారు గొప్ప సేవ చేశారు, మనల్ని రక్షించారు. ఈరోజు మనం కూడా వారిని రోల్ మోడల్గా తీసుకుని మనం ఇలాంటి పరిచర్య కొనసాగించాలన్నది మన మోటో. అయితే ఈరోజు వారిని మనం రోల్ మోడల్గా తీసుకుని మిషనరీలని మనం ఏం చేయాలి? ఈరోజు దొడ్డప్రసాద్ అని మాట్లాడు.
మిషనరీల గురించి చాలా ఇన్స్పిరేషనల్ వర్డ్స్ సోదరుల ద్వారా మనం విన్నాం. ఒక మాటలో చెప్పాలి అని అంటే మరి అన్ని జనుల్ని రక్షించడానికే ఎలా రక్షించాలి అన్న ఒక మెయిన్ టైటిల్తో మనం మాట్లాడుతున్నాం. కొన్ని సబ్ టైటిల్స్ పెట్టుకుని ఈ మిషనరీలు ఈ మెయిన్ టైటిల్ వాళ్ళకి మనం ఆ మెయిన్ టైటిల్ మిషనరీలకి ఇచ్చి మీరు ఎలా రక్షిస్తారు అని అడిగితే కనుక ఈ సబ్ టైటిల్స్లో పోకుండా మేము రక్షిస్తామని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే ఇప్పుడు వారి ద్వారా మనం తీసుకోవాల్సిన మార్గదర్శకం ఏంటంటే నేను కూడా నా గ్రామానికి ఒక మిషనరీగా వర్క్ చేయాలి. ఈరోజు ఒక అన్యుని రక్షించడానికే ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి పెద్ద సంఘ పెద్ద ప్రతి గ్రామాన్ని రక్షించడానికి ప్రతి చర్చిలో ఉన్నవాడు. సో ఈరోజు గ్రామం ఒక 10,000 మంది ఉంటే సుమారుగా ఒక 30-40 చర్చెస్ ఉంటున్నాయి. ఈ 30-40 చర్చెస్లో ఉన్న ప్రతి విశ్వాసి కూడా ఈ మిషనరీలను ఆదర్శంగా తీసుకుని అపోస్తలుల బోధనా విధానాన్ని తీసుకుని ఒక పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి వీళ్ళు వేసిన ఈ మార్గంలో గనక వీళ్ళు ముందుకు నడవగలిగితే గనక అసలు ఈ విగ్రహాలు అర్పించడం, తినడం, జై కొట్టడం ఇదంతా అసలు ఎన్నికలేని విషయం. అవును, దీన్ని ఎవడో పట్టించుకోవడం. కాబట్టి ఒక క్రైస్తవుడుగా మనం ఎలా ఉండాలి అని అంటే, ఎలా బ్రతకాలి అని అంటే మన పూర్వీకులు మన పెద్దలు వేసిన విధానాన్ని బట్టి ప్రతి చర్చ్ కూడా, ప్రతి విశ్వాసి, ప్రతి పెద్ద కూడా ఈ విధానాన్ని అవలంబించినప్పుడు అన్యులకి మనం అంటే గౌరవం పెరుగుద్ది. వాళ్ళని మనం గౌరవించడం అంటే ఇది, వాళ్ళని మనం ప్రేమించడం అంటే ఇది. వాళ్ళ విశ్వాసాలకు జై కొట్టడం కాదు, వారి విశ్వాస సంబంధమైన వాటిలో మనం పార్టిసిపేట్ చేయడం కాదు. తమిళనాడులో పెద్ద అయినా అన్ని జనులు రక్షించడం కొరకట భోగిమంట వేసేసాడు, సంక్రాంతి పండుగ చేసేసాడు తమిళనాడులో. ఇది మన స్టేట్లోనే కాదు, తమిళనాడులో మనం చూస్తుంటే ఇంకా చాలా భయంకరమైన కల్ట్ వచ్చేస్తుంది. సో ఈరోజు మనం ఏం చెయ్యాలి ఒక మిషనరీగా అని మనం ఆలోచించినప్పుడు, యాజ్ ఎ క్రిస్టియన్గా మేము చేసే పరిచర్యలో మా ద్వారా కూడా దేవుడు ఇలాంటి ఒక మంచి కొన్ని కార్యక్రమాలు మా చర్చ్ ద్వారా కూడా దేవుడు ప్రారంభించడం జరిగింది. మేము ఇదే మోటుతో వర్క్ చేస్తున్నాం, అన్ని జనులను రక్షించడానికే, వాళ్ళని ప్రలోభ పెట్టడానికి కాదు, కానీ ప్రేమ. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన చెప్తారు, కుడివైపున ఎడమవైపున ఈ గొర్రెలు మేకలు ఉన్నప్పుడు తీర్పులో ఆయన అడిగిన ప్రశ్న, రే నువ్వు ఎవరికి ఏమి ఇచ్చావు అని అడిగినప్పుడు మన చర్చ్ ద్వారా మనం చేసిన కొంత చారిటీ ఉండాలి. అవును, అందుకే మేము ఆ మిషనరీ భావాలు కలిగి మా చర్చ్ ద్వారా మేము చేసే పని ఏంటనంటే, మా ఊర్లో ఇప్పటి వరకు మిషనరీలు ఏం చేసాయనంటే చర్చి కట్టారు, హాస్పిటల్ కట్టారు, అలాగే స్కూల్ కట్టారు. అవేర్నెస్ కోసం చర్చు ఆత్మీయని రక్షించడానికి, అలాగే శరీరాన్ని రక్షించడానికి హాస్పిటల్, జ్ఞానం కొరకేమో చదువు చెప్పడానికేమో స్కూల్ కట్టారు. ఆ కాలంలో అవసరతలు కాబట్టి. అవును, అలాగే ఈ కాలంలో కూడా ఆ భావజాలంతో మనం వెళ్ళగలిగితే దేవుడు మా చర్చ్ ద్వారా కూడా మరి అది సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, ముఖస్తుతి కొరకు కాదు. సుమారు ప్రతి నెల మా చర్చ్ ద్వారా, దొల్లలో ఆ ప్రాంతంలో మా చర్చ్ ద్వారా సుమారు ప్రతి నెల ఒక హోమియో మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ని మేము నిర్వహిస్తున్నాం. సుమారు ఒక 200 మంది, 180 నుండి 200 మందికి ఆ రోజు మా మిత్రులు వడ్లమూరులో ఉంటారు, ఆయన బిఈఎంఎస్ వీర్రాజు గారు, డాక్టర్ బి వీర్రాజు గారు అని, ఆయన కూడా క్రైస్తవ భావజాలం కలిగిన వ్యక్తి. ఆయన ఈ విధానాలు ఆయన మాకు మాట ఇచ్చారు, మనం చేద్దాం బ్రదరు అన్నప్పుడు, మాకు ఈ థాట్ ఉంది బ్రదరు మీరు రావాలన్నప్పుడు ఆయన వస్తానన్నారు. చాలా దేవుడు గొప్పగా ఆయన వాడుకుంటున్నారు. ఆయన మాకు డేట్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మొదటి ఆదివారం కానీ రెండవ ఆదివారం కానీ, రేపు ఈరోజు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి 8వ తారీఖు మా చర్చిలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఉంది. 2024 జనవరి నుంచి మేము దీన్ని స్టార్ట్ చేసాం. అంటే సుమారు 180 నుంచి 200 మందికి మేము మెడిసిన్ ఇస్తున్నాం, హోమియో మెడిసిన్ ఇస్తున్నాం. ఈ హోమియో మెడిసిన్ దగ్గర మన వాళ్ళు, క్రైస్తవులైన వాళ్ళు, మా చర్చ్ వాళ్ళు కావచ్చు, లేదా ఇతర క్రైస్తవులైన వారు ఒక 100 మంది వరకు తీసుకుంటుంటే సుమారు మరొక 100 మంది వరకు ఆ చుట్టుపక్కల ఉన్న అన్యులు వస్తున్నారు మా చర్చికి. ఆ చుట్టుపక్కల ఉన్న ఇతర గ్రామాల్లో ఉన్న వారు వస్తున్నారు. మేమేం చెప్పామనంటే, మా విశ్వాసం ప్రకారంగా మీ ఊరకనే మందు తీసుకుని వెళ్ళిపోతే అది మా విశ్వాసం కాదమ్మా, మీరు ఉదయాన్నే రావాలి, అక్కడ ఓపీ రాయించుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలి, వాక్యం వినాలి, మధ్యలో మేమే భోజనం పెడతాం మీకు. కాబట్టి ఇవన్నీ మీరు చేసిన తర్వాత డాక్టర్ గారు వచ్చి రాగానే మీకు చూసి పంపుతాం అని అన్నప్పుడు అవకాశం ఉన్నోళ్ళు, వీలు కలిగిన వాళ్ళు ఇంచుమించు 100 మందిలో ఒక
ఒక 30 మంది వరకు వస్తున్నారు ఆ సండే రోజు. వాళ్ళు వాక్యం వింటున్నారు. వాళ్ళ వాక్యం విన్న తర్వాత మనం భోజనం పెడుతున్నాం, వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాం. భోజనం పెట్టి ప్రార్థన చేసి డాక్టర్ గారు రాగానే మెడిసిన్ ఇచ్చి పంపుతున్నాం. సుమారు దీనికి మనకు అయ్యే ఖర్చు లోకల్గా ఈరోజు ఆ వైద్యానికి ఒక్కొక్కరిని ఒకవేళ బయట హాస్పిటల్కి పంపితే హోమియో హాస్పిటల్కి 700 నుంచి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి. 700 నుంచి. ఇప్పుడు 100 మందికి మనం ఎంత ఖర్చు పడుతుందంటే సుమారు 70,000 రూపాయలు ఖర్చు పడుతుంది. మనకి ఎంత అవుతుందన్నది సెకండరీ. మన ఈ చిన్ని సహవాసం ద్వారా సుమారు అందరం పోగైతే 130-140 మంది దాకా మొత్తం అన్ని కుటుంబాలు వస్తాయి, 150 మంది. ఈ చిన్ని సహవాసం ద్వారా, ఈ 150 మంది కలిగిన ఈ చిన్ని సహవాసం ద్వారా ఒక మెడికల్ క్యాంపు ఒక గ్రామంలో మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ సహవాసం కానీ ఆ పరిచర్య మీద కానీ వ్యతిరేకత ఎక్కడ వస్తుంది? అవును. ఒక అన్యుడు ఇది నువ్వు నాకు జయ కొడతావా, ఒక అన్యుడు నువ్వు నాకు నేను తింటావా అని మనల్ని ఎందుకు బలవంత పెట్టడానికి చూస్తాడు? మనం ఎప్పుడైతే ఈ చారిటీ ఎప్పుడైతే వాళ్ళకి చేయడం మొదలు పెడతామో ఆ ప్రేమను వాళ్ళు పొందుకుంటున్నారు. సో మన మీద గౌరవం పెరుగుద్ది, మనల్ని అభిమానించడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం ఎలా చేస్తున్నామో, ఎప్పుడైతే వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నామో దెన్ ఆ రోజు కదా యేసుక్రీస్తు వారు లేదా పరిశుద్ధాత్ముడు వాళ్ళ పనిచేయడం మొదలు పెడతాడు. ఆ రోజు కదా వారి హృదయాలు తెరపడు. అప్పుడు కదా దేవుడు ఆకర్షించుకుంటాడు. అవును. ఆ మిషనరీలు అంటున్నారు అదేమో ప్రలోభ పెడుతున్నారు అంటున్నారు. బైబిల్ చెప్తుంది అది ప్రేమ అంటుంది. అది ప్రలోభం కాదు, అది ప్రేమించడం. అది క్రీస్తు ప్రేమ. అది నేను ఆకలితుంటివి నాకు భోజనం అంతే. మనం సూత్రం మీదే మనం మార్చడం కొరకు మనం చెప్పట్లేదు. ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళ ప్రలోభాలు అనుకున్నారు. నిజంగా దానికే వాళ్ళు మారిపోతే దేవుడు ఆటలకు పొమ్మంటాడు. అది నిజమైన మారు మనసు కాదు, నిజమైన పుట్టుక కాదు, రీబర్తే కాదు. ప్రభువే అన్నాడు కదా మీరు రొట్టెల కొరకు నా దగ్గరికి రాకుండా ఆయన అన్నాడు. సో అది నిజంగా ప్రలోభ పెట్టి మార్చేస్తే గనక అది ఖచ్చితంగా బిబిలికల్ గా రాంగ్. మనం ప్రేమను చూపిస్తున్నాం, మార్చుకోవాల్సింది దేవుడు. కానీ మన బాధ్యత ఏంటి అని అంటే చారిటీ చెయ్యండి. మన బాధ్యత అది. ఎస్ మనం చేస్తున్నాం. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి పెంచాలి. నేను అదే అన్నా, ఒక గ్రామంలో ఒక చర్చి కాదు, ప్రతి గ్రామంలో ప్రతి చర్చు ఈ చారిటీలో ముందుంటాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు విజయవాడ వరదలు ఇప్పుడు మనం అనుకున్నాం ఆల్రెడీ నెక్స్ట్ వీక్ మనం చేద్దామని. ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి చర్చు ఇలాంటి ప్రకృతి విపత్తుల్లో, కరోనా టైంలో కానివ్వండి, ఇలాంటి భయంకరమైన విపత్తుల్లో ప్రతి చర్చి చారిటీని చేయగలిగితే గనక ఖచ్చితంగా అన్యుల్ని రక్షించడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ను మనం వేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మనకే ఈ ప్రసాదాలు తింటారా, బొట్టెట్టుకుంటారా, ఇలాంటివి రావు. ఎందుకు రావు అని అంటే మన ప్రేమను వాళ్ళు పొందుకుంటున్నారు కాబట్టి. ఈ రోజు వచ్చే ఈ కానుకలన్నీ ఈ లగ్జరీ సేవకులు సుఖాలకు వాడుతున్నారు. ఈ కానుకలన్నీ బ్యాంకుల్లో వేసుకుంటున్నారు. ఈ కానుకలన్నీ కూడా ఈ లగ్జరీ సేవకులు భయంకరమైన కార్యాలు వాళ్ళకి చేసుకోవడానికి, వాళ్ళ అందాలకి, వాళ్ళ మేకప్లకి, వాళ్ళ సూట్లకి, వాళ్ళ కోట్లకి, వాళ్ళ కార్లకి ఈ వచ్చే ఈ కానుకలన్నిటిని వాళ్ళ సెల్ఫ్ కొరకు వాళ్ళు ఆడుకుంటున్నారు, చారిటీ కొరకు వాడట్లేదు. అవును. సో క్రిస్టియానిటీ మీద ఎగైనెస్ట్ వ్యతిరేకత పెరిగింది. ఎప్పుడైతే మనం ఈ ప్యాటర్న్ ఫాలో అవుతామో ఒక అన్యుడు మనల్ని గౌరవిస్తాడో, అది భయంకరమైన మతోన్మాదం టైంలో మిషనరీలు చేసి చూపించాయి. ఈరోజు అదే మనం ఫాలో అవుతే ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నిజంగా ఎవరైనా సువార్తకు వచ్చినప్పుడు కూడా గౌరవిస్తారు, యేసుక్రీస్తు వరకు ప్రకటించుకుంటున్నారు. ఎందుకంటే మన వల్ల లబ్ధి పొందారు కాబట్టి. ఈరోజు ఈ చారిటీ అన్నదే అంతరించిపోయింది, ఎక్కడ లేదు చారిటీ. ఎప్పుడైతే చారిటీ లేదో ఖచ్చితంగా మనం వచ్చేటప్పుడు వ్యతిరేకత ప్రారంభమవుద్ది. సో ఈ పరిస్థితులన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం. మన వాళ్ళు ఏం చేశారనంటే జై కొడితే పోద్ది కదా అని అనుకుంటున్నారు. నిజంగా జై కొడితే పోతే ఆ ప్రమాదం ఎంతవరకు పోద్దో తెలియదు, కానీ ముందు రక్షణ పోద్ది. అవును. అంటే ప్రేమించడం అంటే జై కొట్టడం కాదు, పరిచయం చేయాలి. ప్రేమించడం అంటే ప్రభు చూపినట్టుగా. చాలా సబ్జెక్ట్ ఉండిపోయిందన్న, మనం ముందుకెళ్దామా లేదా ఒక హాఫ్ అన్ అవర్ లో మనం ముగిద్దాం. అంటే మనకి ఇంకా మీ మిషనరీ మీద మీరు 2 నిమిషాల్లో ఒపీనియన్ ఇవ్వండి. తర్వాత మనకి క్వశ్చన్స్ కౌంటర్స్ ఉన్నాయి, టక్ టక్ మళ్ళీ జూమ్ కాల్స్కి వెళ్దామా లేదంటే కౌంటర్స్? అవుదన్నా, ఇది లాస్ట్ ఫైనల్. ఒక దగ్గర సేవకుల మీటింగ్ జరుగుతుంది అంటే మా ఏరియాలో జరుగుతూ ఉంటే ఆ సేవకుల మీటింగ్కి ఒక బహుశా జార్ఖండ్ అనుకుంటాను, జార్ఖండ్లో మిషనరీ సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని గెస్ట్గా పిలిపించారు. ఆ వ్యక్తి 1 గంట ప్రసంగం చేశాడు. అంటే అక్కడ పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే కనీసం యేసు ప్రభు అంటే పేరు తెలియదు వాళ్ళకి అనేటట్టుగా, క్రిస్టియానిటీనే తెలియదు వాళ్ళకని చాలా జాలిపడి చాలా భారంగా పరిచయం చేస్తున్నాం అక్కడ అనేటట్టుగా 1 గంట చెప్పాడు.
చెప్పి కింది దిగి వస్తే అందరూ ఆశ్చర్యపోయారు. అయ్యో అక్కడ యేసు ప్రభు అంటే తెలియదా, బైబిల్ అంటే తెలియదా, వాళ్ళంతా నశించిపోతున్నారు అన్నట్టుగా వీళ్ళు చాలా బాధపడిపోయి ఆయన్ను అలాంటి చోట పరిచయం చేస్తున్నామని అందరూ అప్రిషియేట్ చేశారు. అలా అందరి చేత ఆయన కొంచెం గొప్పగా ఫీల్ అయిపోయి, అంటే నన్ను ఇంతమంది అప్రిషియేట్ చేస్తున్నారు కదని చాలా గొప్పగా ఫీల్ అవుతూ వచ్చాడు. చివరిగా నేను నిలబడుకోండి, అన్న జార్ఖండ్కి వెళ్ళి ఎందుకు పరిచయం చేస్తున్నావు, అక్కడ యేసు తెలియదని కదా, ఇక్కడ ఈ సేవకుల మీటింగ్లో అందరికి యేసు తెలుసని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాను. ప్రశ్న అర్థమైందా? జార్ఖండ్లో యేసు తెలియదు, వాళ్ళకి బైబిల్ తెలియదు అన్నావు కదా, సువార్త తెలియదు, నశించిపోతున్నా కదా, ఇక్కడ సేవకుల మీటింగ్లో ఈ సేవకులకి అందరికీ యేసు తెలుసని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాను. 2 నిమిషాలు పాజ్ ఇచ్చి అంటే ఏంటి దాని అర్థం అన్నాడు. ఇక్కడ ఎవరికి తెలియదన్నా, ఎవరికి సంబంధించిన డినామినేషన్ వాళ్ళకు ఉంది, ఎవరికి సంబంధించిన బోధ వాళ్ళకు ఉంది, ఎవరికి సంబంధించిన విధానం వాళ్ళకు ఉంది. ఏదో కానుకిస్తారని భోజనం పెడతారని అందరూ దగ్గరికి వచ్చాము ఇక్కడికి, మోమాటానికి ఆనవాయితీకి ఏదో వచ్చాము, ఎవరి లాభాలు వాళ్ళకు ఉన్నాయి. జార్ఖండ్కి ఎందుకు వెళ్ళామన్నా, ఇక్కడ ప్రారంభించు. మిషనరీ సేవ అంటే మొదట క్రీస్తును పరిచయం చేయడానికి అక్కడ ఏ మార్గం ఉందో దాన్ని ఉపయోగించుకోవడం. అల్టిమేట్ గోల్ ఏంటంటే క్రీస్తును ప్రకటించడం. మీరు వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించండి. ఆ ప్రకటించే క్రమంలో రోగులను స్వస్థపరచండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయాలు కొడితే వెళ్ళగొట్టండి. అంటే పరలోక రాజ్యం సమీపించింది అని చెప్పడానికి ఇవన్నీ చేయాలి. ఏ అవైలబిలిటీ ఉంటే దాన్ని ఉపయోగించుకోండి. ఇది మిషనరీ పరిచర్య. నేను సువార్త చేత తాకబడలేదు అనుకోండి, మీరు 100 ప్రసంగాలు చేసినా నేను ₹1 ఇవ్వను. అవును. నాకు సువార్త తగిలింది అనుకోండి, నన్ను ఎవడు ఆపలేడు. అవును. ఇక్కడ అల్టిమేట్గా సువార్త రీచ్ కావాలి మనిషికి. సువార్త ఎప్పుడైతే ఒక వ్యక్తిని రూపాంతరం చెందిస్తుందో వాడిని ఆపలేడు ఎవరు. సువార్త తగలకుండా వాడు ఎంత చేసినా అది మిషనరీ పరిచర్య కాదు. ఇప్పుడు అన్ని జనులను ఎలా రక్షించాలి అనేది ఒకప్పటి కాన్సెప్ట్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే సంఘాలు విస్తరించి ఎక్కువ మంది అందరు సేవకులు అయిపోయి మొత్తం చర్చలు ఎక్కువైపోయి ఏది క్రిస్టియానిటీనో ఏది బైబిలో ఏది వాక్యమో తెలియనటువంటి ఒక కండిషన్కి వచ్చేసాం. ఇప్పుడు అన్ని జనులు రక్షించడం దేవుడు ఎరుగు, ముందు మనల్ని మనం రక్షించుకోవడం కావాలి. ఇక్కడ ఈ లైవ్ జరుగుతూ ఉంటే 2.4K కామెంట్ చేస్తున్నారు. ఒకే కామెంట్ ఏంట్రా అంటే సబ్జెక్ట్కి రిలేటెడ్ లేకుండా అడుగుతున్నారు. అన్ని సబ్జెక్ట్ లేదు ఇక్కడ, బూతులు మాట్లాడుకున్నారు. వీళ్ళందరూ క్రిస్టియన్స్ అని మనం అనుకుందామా? ఓకే, వీళ్ళకి బోధిస్తున్న వాళ్ళు పాస్టర్లు అని మనం అనుకుందామా? ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి ఎవరిని రక్షించడం ఎందుకు, ఈ మహానుభావులు పట్టుకుని సరిపోతుంది కదా. వీళ్ళు నేను అంటున్నా అదే, ఈ బైబిల్ పట్టుకున్న మన దగ్గరే కరువు వచ్చి ఉంటే, ఇక్కడే దౌర్భాగ్యంలో ఉంటే ఇంకెవరు మార్చాలి? ఇంతకుముందు సురేష్ అన్నాడు, ఈ మదర్ తెరెసా కానీ వీళ్ళందరినీ కానీ వీళ్ళు ప్రలోభాలకు గురి చేసి మార్చారని ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడున్న క్రిస్టియానిటీని చూసి వాళ్ళ మీద కూడా బురద తీస్తున్నారు. ఇప్పుడు మనం బిహేవ్ చేస్తున్న విధానాన్ని బట్టి ఇప్పుడు సతీష్ కుమార్ లేకపోతే ఇంకోటి తప్పు చేస్తుంటే మీరు ఖండించకపోతేనే నేను ఖండించకపోయి, ఎందుకంటే మనం ఒకటే అన్నట్టుగా. దీన్ని చూసినటువంటి బయట వాళ్ళు ఏమనుకున్నా అంటే ఇక మదర్ తెరీసాను మిగతా కూడా ఆ కోవ కిందకి వేస్తున్నారు. మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్ని జైళ్ళ మధ్య. కాబట్టి ఏంటంటే మిషనరీ పరిచర్య ఇప్పుడు బయట కాదు, చర్చిలో జరగాలి. ఎలా జరగాలి అంటే వాక్యం రూపేణ జరగాలి. ప్రతి వ్యక్తికి సువార్త అందాలి. ప్రతి వ్యక్తికి సువార్త అందినప్పుడే ఈ మిషనరీ పరిచయం జరుగుతుంది అనమాట. ఇప్పుడు బయట వాళ్ళని రక్షించడం ఎంత ముఖ్యమో లోపల వాళ్ళని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. ప్రత్యేకించి ఇప్పుడు ఎవరైతే జై కొట్టారన్నారో ఆ పర్సన్ రక్షించడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పాపం సువార్త అనేది ఈ వ్యక్తికి అందలే, అందుంటే జై కొట్టడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జాలి పడుతూ ఈ కామెంట్ రాస్తున్న వాళ్ళు కానీ ఈ కామెంట్ను రాయిస్తున్నటువంటి ఈ ఫేక్ అకౌంట్లతోటి ఆ పర్సన్ కానీ వీళ్ళని రక్షించడం మనం మిషనరీ పరిచర్యగా పెట్టుకొని మిషనరీ పరిచర్య పెట్టుకొని వీళ్ళని రక్షించాలి, లేకపోతే వీళ్ళు నరకానికి వెళ్తారు ముందు అన్నది నేను ఇచ్చేటువంటి కంక్లూజన్. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం, మనకి ఇవ్వబడిన టైం కూడా అయిపోయింది.
అయితే త్వరగా 2-3 కౌంటర్స్కి అదే 2-3 క్వశ్చన్స్ నేను అడుగుతాను. జస్ట్ 1 minute నాకు షార్ప్గా ఆన్సర్స్ కావాలి. నెక్స్ట్ మనం వెంటనే వీడియో కాల్స్కి వెళ్ళిపోదాం. వీడియో కాల్స్ ఇంకా జస్ట్ ఒకటైనా 2 పర్వాలేదా? కనీసం 1-2-3 అంటే మనం ఇంకా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసినది ఒక సర్టెన్ టైం వరకే మైండ్ తీసుకుంటుంది, అదే తీసుకో. ఇక ముగిద్దాం అన్న. అంటే ఇంక చాలా సబ్జెక్ట్ ఉందన్న. అంటే 1 కొరింథీ 9వ అధ్యాయం ఏం చెప్పారు, నెక్స్ట్ పార్ట్ 8వ అధ్యాయం విగ్రహాల కోసం ఏం చెప్పారు, మానవతావాదం కోసం ఏం చెప్పారు, ఇవన్నీ పార్ట్ 2 పెడదాం. ఓకే, మనం ప్రెసెంట్ మనం మాట్లాడింది క్రైస్తవులు అనుజనులను ఎలా రక్షించాలి, ఈ విషయాన్ని మనం డిస్కస్ చేసాం. దీనికి సంబంధించిన టాపిక్ ఇక్కడతో ఇంకా ఉంది. ఇక్కడ వరకు మనకి ప్రెసెంట్ క్రిస్టియానిటీకి సంఘానికి సరిపోయే వివరణ అంతా మనం చెప్పాం. ఎలాగో రేపెల్లుండు వీడియోలు వస్తాయి, వాటికి కూడా కౌంటర్ నెక్స్ట్ అన్ని కలిపి మనం మరలా విగ్రహాలు కల్పించిన అయితే వచ్చినది ఒకటి ఉంది. నెక్స్ట్ మనం వదిలేసిన సందర్భం నయమాను ఎలీసా సందర్భం, కత్తికి ఎదురెళ్ళిపోతాను అన్నాడు బెదిరిస్తే, బతిమలాడి ప్రేమగా చెబితే జై కొడతాను. ఈ విషయాలను కూడా మనం మాట్లాడాలి, ఎందుకంటే ఇవి క్రైస్తవ విశ్వాసం చాలా గలిబిలి చేసి జెండా విషయం, జాతీయ జెండాకి రంగుల విషయంలో ఇచ్చిన డెఫినేషన్స్ కానీ, వందే మాత్రానికి ఇచ్చిన డెఫినేషన్స్ కానీ, ఆయన మాట్లాడిన ప్రతిదీ, ఎందుకంటే ఆయన బోధన సమర్థించుకోవడానికి లేని వివరణ ఆయన ఇచ్చాడు. ఇది సంఘానికి చాలా ప్రమాదకరం. కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడదాం. ఇప్పుడైతే సమర్థించుకోవడానికి వందే మాత్రం కూడా పాడొద్దు అంటున్నారు, దేశానికి కూడా గౌరవించొద్దు అంటున్నారు. అంటే అర్థాలే మార్చేశారు చివరికి. నిజంగా ఇప్పటి వరకు చాలా మంచి వివరణ. ఎక్కడో ఆదికాండం దగ్గర నుండి విడిపోయిన బంధం దేవుడు ఎలా కలిపాడు అన్నది, ఆ కలిపిన బంధాన్ని క్రీస్తు ద్వారా అపోస్తులు ఎలా తీసుకెళ్లారన్నది, అపోస్తులను మాదిరిగా పెట్టుకుని మిషనరీలు ఎలా పరిచర్య చేశారన్నది, ఆ మిషనరీని మాదిరిగా గురిగా కలిగి మనం ఎలా చేయాలన్నది, ప్రజెంట్ మన అన్యులతో ఎలా బిహేవ్ చేయాలన్నది ప్రతిదీ మనం కూలంకషంగా మాట్లాడడం. మన అన్యజనులు ప్రేమిస్తాం, గౌరవిస్తాం. ప్రేమించడం, గౌరవించడం అని అంటే వారున్న ఆ దుస్థితిలో నుండి సక్రమమైన మార్గంలోనికి నడిపించడం నిజమైన ప్రేమ. ఆత్మ రక్షించడం కొరకు, అవును, ఆత్మలు రక్షించడం కొరకు బైబిల్ చెప్పింది అదే. కాబట్టి ఈరోజు వీక్షిస్తున్న మీరైనా, రేపటి దినాన లేవబోయే దేవుని ప్రేరణ బట్టి సేవకులు కూడా చాలామంది ఫాలో అవుతున్నారని తెలిసింది. ఎవరైనా ఎక్కడ నిలబడినా, ఏ వేదికైనా మన ప్రసంగ కేంద్రం మాత్రం ప్రభు పునరుద్ధానం, అదే రక్షణకు మూలం. వీడియో కాల్స్ కూడా మనం నెక్స్ట్ స్టెప్లో తీసుకుందామా? ఎందుకంటే వీడియో కాల్స్ అవుతుందన్నా, ఒకటో రెండో తీసుకోండి. ఒకటి, వీక్షకులు ఎవరైతే ఉన్నారో సబ్జెక్ట్ అయిపోలేదు, మేము పార్ట్ 2 మళ్ళీ చేస్తాం, ఈ నెలాఖరు లోపే మేము చేస్తాం. ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా ఎవరైతే వీక్షకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా వీడియో కాల్కి అవకాశం ఇవ్వాలి. మాకు టైం లేక మా సబ్జెక్ట్ అవ్వలేదు. వీలైతే చూద్దాం, లేదంటే వచ్చే భాగంలో వాటన్నిటికీ ఈ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళకి, అలాగే ఈ కౌంటర్స్ అన్నిటికీ మనం స్పేస్ ఇద్దాం. ముఖ్యంగా విగ్రహాలకు అర్పించిన వాటి మీద చాలా డీప్ సబ్జెక్ట్ ఉంది, దాని మీద మనం డైరెక్ట్ ఒకటైతే అడుగుతాను. విగ్రహాలకు అర్పించిన తినొచ్చని చెబుతున్నారు కదా, అసలు వారి బోధ మీద మీ అభిప్రాయం ఏంటి? అది యెజబేలు బోధ. ఓకే, వెరీ గుడ్. ఇంకా అన్న, ఎదుటి వారు బాధపడతారని దేవుని ఆజ్ఞను మీని వారి దేవులకు జై కొట్టొచ్చా? డైరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ క్వశ్చన్. ఎదుటివారు బాధపడతారని, ఎదుటి వారిని గౌరవిస్తూ వాళ్ళు మనం జై కొట్టకపోతే బాధపడతారని, వారి కొరకు మనం వారు నమ్ముతున్న విశ్వాసాలకు వారిని ఖుషి చేయడానికి, అవతల వ్యక్తులు మన విశ్వాసాన్ని గౌరవించినప్పుడు మనం ఎలా ఖుషి అవుతున్నామో మనము కూడా వారి విశ్వాసాలను గౌరవించినప్పుడు వారు ఖుషి అవుతారని ఒక క్రైస్తవుడు ఖుషి చేయడం కొరకు, ఆనందపరచడం కొరకు జై కొట్టచ్చా అంటే ఖచ్చితంగా కొట్టకూడదు. ఓకే, వెరీ గుడ్ అన్న. ఇంకా లాస్ట్, ఇంకా జాన్ పాల్ అన్న, ఇలాంటి తప్పుడు బోధనలు ప్రోత్సహిస్తున్న ఫాలోవర్స్కి మీరు చెప్పే సూచనలు ఏంటి? అంటే ఈ తప్పుడు బోధన ఫాలో అవుతున్న వారికి నేను సూచన చెప్పినా ఉపయోగం లేదు. ఈ తప్పుడు బోధన ఫాలో అవుతుంటే ఏ సూచన చెప్పాలి వాళ్ళకి? సరే, ఇలాంటి చర్చా వేదికలు రానున్న రోజులు అవసరం అంటారా జేమ్స్ గారు? మీరు లేదు, జరుగుతుంటే ప్రతి నెల జరుగుతుంది ఖచ్చితంగా. ఈ యొక్క ఏవైతే బైబిల్ డిస్కషన్స్ ఉన్నాయో జరుగుతాయి. ఎప్పుడు దుర్బోధ వచ్చినా ఇలాగే కూడుకుంటాం, ఇలాగే మాట్లాడతాం. ఇంకా
మనం డిస్కషన్ చేయవలసిన చాలా రక్షణ సిద్ధాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా టార్గెట్ ఈ వ్యక్తులు ఈ సంస్థలు కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సెవెంత్ డే కోసం ఉంది, యెహోవా సాక్షుల దుర్బోధలు అన్నిటి కొరకు. ఓకే, ఇక చివరిగా ఇంకా అందరిలో ఉండిపోయిన ప్రశ్న, ఈ చర్చ వేదికకి జాన్ పాల్ గారిని ఎందుకు పిలిచారు? జాన్ పాల్ గారిని పిలవడానికి నేను ముగింపు మాటలు చెప్పి ముగించేస్తాను. జాన్ పాల్ గారిని పిలవడానికి ఆయన రక్షణ సిద్ధాంతాలకి మన రక్షణ సిద్ధాంతాలకి ఎక్కడ వ్యత్యాసం లేదు. నా మాటలు అర్థమవుతున్నాయి లేదు. జాన్ పాల్ గారిని ఎందుకు పిలిచామంటే ఆయన బోధన విధానం మన బోధన విధానం చాలా వరకు దగ్గరగా ఉంది కనుక మనం పిలవడం జరిగింది. ఎక్కడైనా కొన్ని వచనాలు వివరణ అరమరికలు ఉండొచ్చేమో కానీ రక్షణ సిద్ధాంతాల విషయంలో ఎక్కడ ఏ లోపం లేదు మాకు వాళ్ళకి, అందుకే ఆయన పిలవాల్సి వచ్చింది. ఓకే ఓకే అన్న, ఇంకేమన్నా అన్ని సోదరులతో కలిసి భోజనం చేయొచ్చు అంటారా? వారి పెళ్లి విందుల్లో కానీ వారి చావు కార్యక్రమాల్లో కానీ విగ్రహ సంబంధమైన భోజనము అర్పితమైనది తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ అన్ని జనులతో మనం కలిసి ట్రావెల్ విగ్రహ సంబంధమైన కార్యక్రమాలు, ఓన్లీ విగ్రహ సంబంధం. మిగిలిన అన్ని విషయాలు అని అంటే మరలా వారు శరీర సంబంధమైన కార్యాల్లో ఉంటారు, సినిమాలకు వెళ్ళడాలు లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు, దాన్ని కాదు. ఈ మనకి పరిధి ఎంతవరకు వచ్చిందో అంతవరకు మనం ఒక క్రిస్టియన్గా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. జేమ్స్ గారికి ముగించే ముందు ఒక క్రిస్టియన్గా ట్రైనింగ్ టైం లాస్ట్ అన్నకి ఒక క్రిస్టియన్గా, ఇప్పుడు చాలామంది సేవకులు మీకు పరిచయం ఉండొచ్చు. అయితే కొన్ని నేను విన్నాను, ఇది వారి పండగలు వచ్చినప్పుడు భోగి కానీ ఇంకా మిగిలిన వ్యవసాయకు సంబంధించిన ఆ పండుగలు కానీ ఏవైనా ఇలాంటివి ఒక క్రైస్తవుడు ప్రోత్సహిస్తూ ప్రార్థన చేస్తూ ఆ పండుగలు జరిగించవచ్చా? అదే వీటన్నిటి గురించి విగ్రహ ఆచార సంబంధమైనవి, విగ్రహ అర్పితాల గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ టాపిక్లో మాట్లాడతాం. వాటన్నిటికీ పూర్తి వివరణ ఇస్తాం. ఆ టైంలోనే ఈ వీడియో కాల్స్ అన్నిటికి కూడా మనం అవకాశం ఎక్కువ ఇద్దాం. మళ్ళీ త్వరలోనే మళ్ళీ చర్చ వేదిక పెడదాం మనం, ఎందుకంటే టైం అయిపోయింది. అన్న కూడా ట్రైన్కి టైం అయిపోతుందంట. ఒక్క చివరి ప్రశ్న, ఇంకా దీన్ని వదలొద్దు. ఇప్పుడు ఒకవేళ ఆ సందర్భంలో ఒక నిమిషం అన్న, ఒకవేళ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ బానిసలుగా ఉన్న రాజ్యంలో ఒకవేళ వారిని బెదిరించారు, బలవంత పెట్టారు అనుకుంటే, బలవంత పెట్టకుండా బెదిరించకుండా బతిమలాడితే జైగొట్టేవారా? అదే ఇంకా మెదడు మోకాల్లో దిగిపోయిందంటే అదే ఇంకా మరి. అంటే బెదిరించారు కాబట్టి వాళ్ళు దేవుని కొరకు బలంగా నిలబడ్డారు. అదే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటే నిలబడరానా, జై కొడతారనా? అదే దాని అర్థం. అంటే స్వేచ్ఛలో సువార్త బాగా చేయాలి, స్వేచ్ఛలోనే సువార్త సాక్ష్యం బాగా చెప్పాలి. కానీ స్వేచ్ఛ ఉన్నప్పుడే నేను వాళ్ళకి చేయకూడతా అంటే ఎట్లా? ఓకే, మన స్టాండింగ్ ఏంటో అన్ని జనులకు అర్థమైంది, మనకు అర్థం కాకపోవడం మన అమ్మాయి. అవును, ఓకే, రైట్. ఓకే, ఇక చివరిగా జూమ్లో ఒక 2 కాల్స్ తీసుకుందాం. మీకు ఇంతటిది కార్యక్రమాన్ని ముగిద్దాం అన్న. లింక్ గూగుల్ మీట్. ఓకే, గూగుల్ మీట్లో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. వ్యూవర్స్ గమనించాలి. మన మన ఇప్పుడు లైవ్ రన్ అవుతున్న ఈ ఛానల్లో డిస్క్రిప్షన్లో స్ట్రీమింగ్ లింక్, గూగుల్ మీట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఈ డిస్కషన్లో ఈ సబ్జెక్ట్లో నుండి మాత్రమే మీరు ప్రశ్నలు అడగాలి. ఓన్లీ కేవలం ఇప్పటి వరకు జరిగిన ఈ డిస్కషన్లో నుండి మాత్రమే. మీరు ఎవరిని అడగాలనుకున్నా పర్వాలేదు, మీరు పేరు మెన్షన్ చేసి అడగండి, వారే మీకు సమాధానం చెప్తారు. కాకపోతే మీరు వీడియో కాల్ చేయండి, మీ ఫేసు మీ అడ్రస్ మొత్తం అన్నీ మాకు చెప్పండి, డైరెక్ట్ మీతో మాట్లాడతారు. వీలైన వాళ్ళందరూ జాయిన్ అయ్యి 2 లేదా అంతకంటే 3 అంతే, ఇంకంతకు మించి టైం లేదు మనకి. ఇప్పటికీ 4:30 గంటలు అవుతుంది. ఇంకెక్కడితో మనం ముగిద్దాం. బ్రదర్కి జాన్ పాల్ గారికి ట్రైన్ టైం అవుతుంది కాబట్టి త్వరగా ఎవరైనా వస్తే రాని కోచ్ లైవ్లోకి రాని, ఎవరైనా కాల్లోకి వస్తే తీసుకోండి. ఇక మిగిలిన విషయాలన్నీ మనం త్వరలోనే డేట్ పెట్టి మనం ఈ విషయాలన్నీ మాట్లాడదామన్నా. దానికి మరలా ఇంకా నెక్స్ట్ ఇది ఎక్కడితో ఆగేది కాదు. సత్యవాక్యాన్ని ప్రకటించాలని మీరు నిశ్చయించుకున్నారు కాబట్టి దేనికైనా సిద్ధపడాలి ఇక్కడ ఉన్న వారందరూ. కాబట్టి ఇంకా చూస్తున్న వారు కూడా వాగ్వాదాలకు దిగొద్దు, కామెంట్స్ పెట్టుకునే వాళ్ళని పెట్టుకోండి. ఎవరైతే అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకి మీరు ఏమాత్రం స్పందించకండి. అది ఒక క్రైస్తవుల లక్షణం కాదు. మనం క్రీస్తు బాటలో నడుచుకునే పౌరులం కాబట్టి జాగ్రత్తగా ఉందాం. వీడియో వచ్చారన్నా? ఉమేష్, ఓకే, వీడియో
ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటే కామెంట్స్ కాదు, డైరెక్ట్గా లైవ్లోకి రండి. సబ్జెక్ట్కి సంబంధించి ప్రశ్న మాత్రమే అడగండి. అవుట్ ఆఫ్ టాపిక్ అయితే మీ కాల్ కట్ చేయడం జరుగుతుంది. ఆయన తీసే, ఆయన షర్ట్ వేసుకోలేదుగా, వేరే వాళ్ళకి తీసుకోండి. కొంచెం ఎవరైనా కొంచెం వీడియో కాల్, ఇది ఆన్ లైవ్ కాబట్టి మీ వస్త్రధారణ, మీ పరిసరాలు కొంచెం చూసుకుని రండి. ఒకవేళ ఎవరో రాకపోతే ఇక ఈ డిస్కషన్ ఇక్కడితో ముగిద్దాం ప్రార్థనతో. ఇంకా క్లోజ్ చేద్దాం. ఓకే, ఇద్దరు ముగ్గురు టక్ టక్ మనిషి ఈ సబ్జెక్ట్కి సంబంధించి మాత్రమే ప్రశ్న అడగాలి. కట్ చేసేయండి, వాళ్ళకి ఆన్సర్ చెప్పేద్దాం. నిజంగా దేవుడు ఎంత గొప్పగా జరిగిస్తాడని అయితే మన ఊహలకు మించి జరిగిందన్న. బ్రదర్ వచ్చారు చూడండి, బ్రదర్ వచ్చారు. బ్రదర్ వందనాలు. బాగున్నారా? బాగున్నారా? చెప్పండి అన్న మీ ప్రశ్న. దేవుని మహాకృపను బట్టి నిజంగా మంచి విషయాల గురించి మరి అన్న పాలన్న కానీ లేకపోతే మీరు కానీ చాలా ఉన్నతంగా వివరించారు. నేడున్న క్రైస్తవ్యానికి ఒకే ఒక విషయం, ప్రసాద్ అన్న మంచి విషయాన్ని చెప్పారు. ఒక మాట ఏంటి అంటే, క్రైస్తవ సమాజంలో చారిటీ అన్నది ఎంత ప్రాముఖ్యమైన విషయమో చాలా ఉన్నతంగా చెప్తారు. ఈనాడున్నటువంటి క్రైస్తవ సమాజంలో ముఖ్యంగా మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా క్రీస్తుని మన మూల కేంద్రంగా చేసుకొని ఈ యొక్క చారిటీ అన్నది ఎప్పుడైతే మనం సమాజానికి చూపిస్తామో ఇంకా వేరే ఏది అవసరం లేకుండా ఒక మంచి విషయాన్ని ప్రసాద్ అన్న మంచిగా చెప్పారన్న. చాలా నిండు వందనాలు మీకు. ఆ విషయం మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యం పాడైపోవడానికి ముఖ్యం ప్రతి ఒక్కరిలో ఈ యొక్క చారిటీ మూలాజాలం. ఇంకోటి, క్రైస్తవుని పరిచయం చేయాలి అంటే ఎలా అంటే లగ్జరీ లైఫ్ అనేది ప్రతి ఒక్క దైవ సేవకునికి అలవాటు అయిపోయింది. దాన్ని ముందు పెట్టుకొని ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క అన్యజనుడు ముఖ్యంగా క్రైస్తవ్యంలోనికి రావడానికి ఏంటి అంటే, దేవునిలోనికి వస్తే నేను ఇగో లగ్జరీ లైఫ్ బతికేయచ్చు, ఉద్యోగాలను వదిలేసేసి అంటే మరలా ఇది వేరే టాపిక్ వెళ్ళిపోతుంది అన్న. చాలా థ్యాంక్ యూ అన్న, మీరు చాలా మంచి విషయాలు మీరు ఫాలోవర్ అని మేము నమ్ముతున్నాము. ప్రశ్నలు ఏమైనా ఉంటే వారికి అవకాశం ఇద్దాం అన్న. చాలా థ్యాంక్ యూ అన్న. ఎవరైనా ప్రశ్న అడిగే వాళ్ళు ఉంటే సబ్జెక్ట్ నుంచి ఇప్పటి వరకు విన్న ఈ మాటల నుంచి మీకు ఏమైనా అనుసారం కాదనుకుంటే మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. వీడియో చూపించు. జాన్ పాల్ గారు చెప్పిన మెసేజ్ మీద చిన్న క్వశ్చన్ అన్న. రైట్. ఇది అపోస్తుల గారి 17వ అధ్యాయం 28వ వచనం ప్రకారం, అంటే జాన్ పాల్ గారు ఎక్కువ వారి హైందవుల గ్రంథాల మీద రిఫరెన్స్ గా తీసుకుని మాట్లాడకూడదు అంటారు కదా. ఈ వచనం ప్రకారం పౌల్ గారు వారి అక్కడున్న విశ్వాసాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడారు కదా, అలా మాట్లాడొచ్చా మాట్లాడకూడదని డౌట్ అన్న. వెరీ గుడ్. అక్కడ ఏముంది వారి విశ్వాసం? మీ కవీశ్వరులలో కొంతమంది అన్న పదం. ఆ కవీశ్వరుల పేరు చెప్పండి. ఆ కవీశ్వరు ఎవరు? ఆ గ్రంథం ఏంటి? ఆ దేవుడు ఎవరు? అక్కడ ఉన్న వాళ్ళని ప్రశ్నించారు కదన్న, మరి వాళ్ళలో ఉన్నవారంటే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఆ కవీశ్వరుడు ఎవరు? ఆ గ్రంథం ఏంటి? ఆ దేవుడు ఎవరు? ఆ సందర్భం ఏంటి? అంటే పౌలు గారు ఆ మాట అన్నారంటే అక్కడ పౌలు మాట్లాడినప్పుడు వాళ్ళు మా గ్రంథాలను ఎందుకు విమర్శిస్తున్నామని రాలే. మా గ్రంథాలు ఎందుకు విమర్శిస్తున్నామని గొడవకు రాలే. ఈ రోజు మనం మాట్లాడుతున్నప్పుడు మా గ్రంథాలు ఎందుకు విమర్శిస్తున్నామని గొడవకు వస్తున్నారు. తేడా అర్థం కాలే. కాబట్టి వీళ్ళు చేసే చెత్త వాటన్నిటికీ బైబుల్లో ఉన్న వాటిని ఉపయోగించుకోకండి. బైబిల్ చెప్పడానికి సమయం లేక వస్తుంటే ఇక్కడ వాళ్ళ గ్రంథాలనే ముందర వేసుకొని వాళ్ళందరూ రెచ్చగొట్టి ఈరోజు సువార్తకు వెళ్తే వీళ్ళ మీద పేడ నీళ్ళు చల్లుతున్నారు. ఎవరి పాపం మీద? కాబట్టి బైబిల్లో ఏదో ఒక వచనం ఉంది, దాన్ని తీసుకొని మన ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు దానికి. ఇంకొక విషయం, ఆ కవీశ్వర్లు అనగానే కవులకు సంబంధించిన పదం అన్నది, అది మత గ్రంథాలకు సంబంధించినదని మనం డిక్లేర్ చేయలేము. కావ్యం, పద్య భాగాలు, కవులు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్. నెక్స్ట్ ఎవరైనా? నెక్స్ట్ లాస్ట్ కాల్. ఇక లాస్ట్ కాల్. ఇక
త్వరగా ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఎవరైనా అడగాలనుకుంటే మీరు రావచ్చు, అడగొచ్చు. కామెంట్లు పెట్టేవారు కూడా రావచ్చు. ఓపెన్గానే ఏదైతే చెప్పమో అదే చెప్తున్నాం. రండి. వీడియో నమస్తే సార్. వీడియో చూపించి. వీడియో. నమస్తే సార్. నమస్తే బ్రదర్. నా పేరు మణికాంత్ అండి. నేను భీమవరం నుంచి మాట్లాడుతున్నాను. వీడియో అన్న వీడియో ఆన్ చేయన్నా. సార్ నా పేరు మణికాంత్ అండి. నేను భీమవరం నుంచి మాట్లాడుతున్నాను. అన్న చెప్పండి అన్న. యాక్చువల్గా నేను లాస్ట్ టైం కూడా ఒక మీటింగ్ లో, ఇది జనరల్ క్వశ్చన్, ఈ టాపిక్ కి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. అంటే క్రైస్తవ్యంలో ఇప్పుడు జరుగుతున్నది ఏదైతే ఉందో, ఈ గ్రూపిజం కానీ, వీళ్ళు వాళ్ళ మీద కౌంటర్లు పెట్టడం, వాళ్ళు వీళ్ళ మీద కౌంటర్లు పెట్టడం, ఇదే జరుగుతుంది. జస్ట్ నేను జేమ్స్ గారు ఉన్నారు కదా, జస్ట్ ఆ బ్రదర్ గారిని జస్ట్ ఒకటి ఏంటంటే సలహా కావచ్చు, క్వశ్చన్ అని కాదు, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయిందండి ఇక్కడ. మీన్స్ నేను లాస్ట్ టైం కూడా ఇట్లాగే జాన్ కొయ్య గారితో ఒకసారి మాట్లాడినప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి మిగతా విషయాలు హైలైట్ చేస్తున్నారు. జనాలందరూ కూడా పూర్తిగా దీని వైపు ఉన్నారు తప్ప ఇక్కడ ఏదో జరుగుతుంది ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నారు తప్ప దీని నుంచి దే ఆర్ గెట్టింగ్ నథింగ్ అనమాట. అలాగా కొంచెం వెల్ నోన్ ఫేసెస్ కాబట్టి మీలాంటి వాళ్ళు ఏదన్నా ప్రేమపూర్వకంగా ఒక సలహా గానీ అలా తీసుకుని ఉంటే బాగుంటది కదా. క్రైస్తవ్యం మొత్తం కౌంటర్లు ఎన్కౌంటర్లతో నిండిపోతుంది అని చెప్పేసి కొంచెం భారమైన హృదయంతోనే నేను మాట్లాడుతున్నాను సార్. జస్ట్ ఇది జేమ్స్ గారికి చెప్తున్నాను అంతేనండి. ఇది ప్రేమపూర్వకమైన, అంటే నేను మాట్లాడింది వేరే ఏదైనా కాదండి. అంటే మీరు చెప్పగలరు, లైక్ యూ పీపుల్ హ్యావ్ టు సే సంథింగ్, అండ్ మీలాంటి క్యాపబుల్ ఉన్న పర్సనాలిటీస్. నేను లాస్ట్ టైం జాన్ కొయ్య గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు చెప్తే, మీరు చెప్పింది మేము తీసుకుంటాం బ్రదర్, కానీ అటే వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు అనేసి అంటున్నారు. బట్ ఇదంతా ఎట్లా అయిపోయిందంటే ఎంటర్టైన్మెంట్ అయిపోయిందండి, మొత్తం ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. మీరు చాలా విషయాలు చెప్పగలరు, మీరు చెప్తే వింటారు కూడా. కైండ్లీ ఐ హోప్ అండర్స్టాండ్ మై ఫీలింగ్ వాట్ ఐఎమ్ హ్యావింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఒక చిన్న విషయం చెప్పి ముగించేద్దాం. సత్యం చెప్పడం ఎంత ప్రాముఖ్యమో అసత్యాన్ని ఖండించడం కూడా అంత ప్రాముఖ్యం బ్రదర్. బైబిల్ 2 విషయాలు కూడా చెప్పింది. మీకు విషయం చెప్తాను చూడండి. అలెగ్జాండ్రియా, అథ్నేసియా టైంలో 2-3 శతాబ్దాల కాలంలో ఒక సిద్ధాంతం కొరకు ఫైట్ జరిగితే, నా మాటలు మీరు, ఒక సిద్ధాంతం కొరకు ఫైట్ జరిగితే బాగా వినండి. అలెగ్జాండ్రియా, అథ్నేసియా టైంలో సిద్ధాంతాల కొరకు ఫైట్ జరిగితే అపోజిషన్ ఎవరున్నారంటే ఏరియనిజం ఉంది. వీళ్ళిద్దరికీ జరిగిన ఈ సంభాషణల మధ్య దేశం మొత్తం ఎక్కడ నలుగురు నిలబడినా ఈ విషయాన్ని మాట్లాడుకునేవారట. ఏది, యేసు దేవుని కుమారుడా, యేసు పుట్టినవాడా, ఆయన కూడా దేవుడా. ఈ విషయంలో దేశంలో ఎక్కడ నలుగురు నిలబడినా ఇదే విషయమే మాట్లాడుకున్నారు. దాన్ని ఎంటర్టైన్మెంట్ అని అన్ని కోణాల్లో చూడడం సబబు కాదని నా ఉద్దేశం బ్రదరు. తప్పుడు బోధల మీద ఫైట్ చేయడం చాలా అవసరం. ఒకవేళ సత్యం చెప్పడం ఎంత అవసరమో అసత్యాన్ని ఖండించడం కూడా అంత అవసరం. మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు బ్రదర్, చెప్పండి. అది చాలా సీరియస్ గా మనం మాట్లాడుతున్నాం కదా ఈ విషయాలు. ఒకవేళ ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటే, వినండి, ఒకవేళ ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటే గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ ఇన్ ద వరల్డ్ హిస్టరీలో జీసస్ క్రైస్ట్. ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు కంప్లీట్ గా ఆయనతో ఇదే వాదన నడిచింది. ఆయన పరిచర్య అంతా ఇదే నడిచింది. కాబట్టి గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ అవుతాడు ఆయన. అవును అవును. బ్రదర్ నేను ఇది ఎంటర్టైన్మెంట్ గా మీరు చెప్పారు అన్నట్లా, చుట్టూ ఉన్న కొంతమంది దీన్ని ఒక ఏమంటారు, అటు కొన్ని ఎవరైతే మత ఛాందసవాదులు ఉన్నారో వాళ్ళకి, ఇటువైపు నుంచి వచ్చేసరికి క్రైస్తవ్యంలోనే ఉండి ఇప్పుడు బ్రహ్మమైట్స్ కావచ్చు, యెహోవా సాక్షులు కావచ్చు, ఇక్కడ అసలైన పోరాటం వేరే రూట్కి వెళ్ళిపోయిందండి. జస్ట్ నా పెయిన్ అదే తప్ప మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కాదు. ఇప్పుడు ఎట్లాగైతే ఏదైనా ఒక ఈవెంట్ జరిగితే స్వామీజీలు, బాబాలు అందరూ కలిపి ఒక యూనిక్ గా ఎట్లయితే డెసిషన్ తీసుకుంటారో, వేరు వేరు దేవుళ్ళని నడిపించే వాళ్ళందరూ ఒక తాట మీద రాగలిగినప్పుడు, ఏకైక దేవుణ్ణి ఫాలో అవుతున్న మనందరం కూడా ఒక యూనిక్ గా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే బాగుంటది. మీలాంటి వాళ్ళ నాయకత్వం వహిస్తే బాగుంటది. అదే సార్, అంతే. తప్పకుండా బ్రదర్, తప్పకుండా మంచి ఉద్దేశం ఇది. బోధ ఒక్కటైనప్పుడు మనుషులందరూ ఐక్యం అవుతారు బ్రదర్. బోధలోనే ఐక్యత లేనప్పుడు మనుషుల్లో ఐక్యత వచ్చిన ఒకటే, రాకపోయినా ఒకటే. దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే సత్యంతో కలవని ప్రేమ ఏ విధంగా కలిసినా దాన్ని ప్రేమ అనరు, అది ప్రేమే కాదు. కాబట్టి భవిష్యత్తులో నిజంగానే ఒకవేళ మా
పౌరుష పదజాలాలు మేము వాడుంటే అది మా ఆవేదనగానే తీసుకోండి. మేము ఎవరినో లేదు మీరు లేదు సార్, మీరు నాకు ఈవెన్ నేను అన్న నేను ఏ ఒక్కరిని సపోర్ట్ చేస్తాను లేదండి, ఏ ఒక్కరిని అపోజ్ చేయట్లేదు. అంటే ప్రజెంట్ ఇది టాపిక్ సంబంధించి కాదు కాబట్టి మీ సలహాలు ఏమైనా ఉంటే మాకు కాల్ చేయండి అన్న ఒకసారి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ భారానికి మీ బాధ్యతకి వందనాలు అన్న. ఓకే, ఇక చివరి ప్రశ్న లాస్ట్ టైం అన్న ట్రైన్ టైం అవుతుంది. లాస్ట్ కాల్ ఈ సబ్జెక్ట్ కి సంబంధించి మాత్రమే ప్రశ్న అడగడానికి ప్రయత్నించండి. వందనాలు బ్రదర్. సార్ విపి అంటే ఏంది సార్? సబ్జెక్ట్ కి సంబంధించి అడగండి బ్రదర్. ఎవరు అందులో సబ్జెక్ట్ సంబంధించే వీడియో ఆన్ చేయండి బ్రదర్. వందనాలు బ్రదర్, చక్కగా చెప్పారు అంత వివరణ. చాలా థ్యాంక్స్ అందరు కూడా, వందనాలు. మరి ఇంకో మాట, పౌలు గారు అన్ని జనుల్లో క్రీస్తులు సంపాదించడం కోసం అన్ని జనుల వలె, యూదుల్లో యూదుడు వలె. ఓకే, మీ ప్రశ్న అర్థమైంది పెద్దాయన. మీ ప్రశ్న మొక్కుబడి ఒకసారి చేశారు, తర్వాత సార్ మీ ప్రశ్న అర్థమైంది. పెద్దాయన. ఇందాక మేము అదే లాస్ట్ లో మీకు వివరించింది కూడా అదే. మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో ఏముంది అన్నదానికి ఇప్పుడు మాకు టైం లేదు, మేము వివరిస్తాం. విగ్రహాలకు సంబంధించింది, మానవతావాదం గురించి ఇవన్నీ మేము వివరిస్తాం సార్. అసలు ఎందుకు యూదుని వలె, అన్యుడికి అన్యుల వలె, బలహీనలకు సంబంధించిన బలహీన వలె ఉన్న అన్న అర్థాలు ఏంటి ఇవన్నీ చెప్తాం. ఇవన్నీ మనం చెప్తాం. ఇవన్నీ మేము చెప్తాం పెద్ద పార్ట్ 2లో చెప్తాం ఖచ్చితంగా. అప్పుడు కూడా మీరు ప్రార్థన చేయండి, ఎదురు చూడండి. మీరు చేసిన ప్రయత్నం కూడా చాలా మంచిది. హలో అన్న, చిన్న వినుపమ్మ. నా పేరు రవీంద్ర అన్న, నేను వెలగ నుంచి కాల్ చేస్తున్నాను. హలో చెప్పండి అన్న. థ్యాంక్ యూ అన్న. ఇలాంటి ప్రోగ్రామ్, ఇలాంటి చర్చ అనేది చాలా అవసరం మన వాళ్ళకి. నేను త్రూ అవుట్ ఈ సెషన్ లో నేను చాలా హ్యాపీగా ఉంది. రెండోది, ఇంతకుముందు నేను నమ్మింది వేరు, కానీ ఈ రోజు యాక్చువల్గా ఇంతకుముందు లాస్ట్ టైం జానపదం సార్ నేను మాట్లాడాను, కానీ జేమ్స్ అన్న ఇవాళ కానీ ఎంత అంటే మన వాళ్ళు ఎవరైతే తెలియకుండా అజ్ఞానంలో దేవుణ్ణి చేస్తున్నారో ఇలాంటి కార్యక్రమాలు జరగటం వల్ల ఎంతో కనువి కలిగిద్దన. రెండోది, సత్యానికి దగ్గర అవుతారు అందరూ దగ్గర. రెండోది ఏంటంటే ఇంకొక చిన్న రిక్వెస్ట్, చాలా బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం ఇదే డిస్కస్ చేసి చాలా వెరీ హ్యాపీ అన్న. ఇంకోటి ఏంటన్నా, చిన్నది మా అంటే మేము చాలా మంది మాలాంటి వాళ్ళు చాలా మంది దేవుని దగ్గర ఉన్న ఉద్దేశంతో ఎలా పట్టుకుంటే మనం దేవుని దగ్గర అవుతుంది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో భయంకరమైన వస్తున్నాయి కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలు మీరు పగలు మార్నింగ్ 9 నుంచి 6 పెడుతున్నా మాలాంటి చాలా మంది మాలాంటి వాళ్ళు దేవునికి దగ్గర. ఎందుకంటే నైట్ మేబీ చాలా మంది ఉండకపోవచ్చు, డే టైమ్ లో తప్పకుండా పార్ట్ 2 అనేది మనం నెక్స్ట్ టైం డే టైమే ప్లాన్ చేయడానికి చూస్తాం బ్రదర్. ఇంకా అందరికి అనుకూలంగా ఉండే సెలవు దినం ఏదైతే ఉందో ఆ రోజు పెట్టడానికి మేము చూస్తాం. థ్యాంక్ యూ బ్రదర్. అందరికి వీడియో కాల్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, లైవ్ లో వీక్షించిన వాళ్ళకి, ఇక్కడ ప్రత్యక్షంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వారందరికీ ఈ బైబిల్ చర్చ వేదిక కార్యక్రమం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలానే సేవకులు ఇప్పటి వరకు వారి యొక్క మాటల ద్వారా దేవుని యొక్క సేవా భారాన్ని, అపోస్తులు, మిషనరీలు వీళ్ళందరూ ఎలా చేశారో అనేక విలువైన మాటలు మనతో పంచుకున్నారు. వీరందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరు ఇంకెలా సేవలోనే దుర్బోధనలు ఖండిస్తూ దేవుని యొక్క నీతిని ప్రేమించే మీరు దుర్నీతులను కూడా ద్వేషించాలన్నది వాస్తవం. కాబట్టి మీరు ఇలానే సేవల ముందు కొనసాగాలని ఆ దేవునికి మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తుంటాం. ఈ పరిచర్య కొరకు చూస్తున్న వారు ప్రార్థన చేయండి. ఇక చివరిగా ఈ పార్ట్ 2 ఏదైతే ఉందో దీన్ని త్వరలోనే అనౌన్స్ చేస్తాం. అప్పటి వరకు ఏవైతే ఇంకా మిగిలిన వారు వీడియోస్ చేస్తారో వాటిని కూడా తీసుకుని కలిపి ఇప్పుడు వదిలేసిన విగ్రహాలకు అర్పితం, ఇంకా సాంప్రదాయాల కొరకు ఇవన్నీ తీసుకొని ఆ పార్ట్ 2 వీడియోలో మాట్లాడడం జరుగుతుంది నెక్స్ట్ సెషన్లో. దానికి అందరూ సిద్ధపడండి, ప్రార్థన చేయండి. ఇంతవరకు ఇంత గొప్పగా జరిగించిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తున్నాను. ఇక చివరిగా ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. దయచేసి అందరూ తలలోంచుదాం. జేమ్స్ గారు ప్రార్థన చేసి ఇంతటికి కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ తండ్రి, మాలో సత్యమును కూర్చిన భారమును తండ్రి మీరు నింపి
తండ్రి ఎన్నో నిగూఢమైన సత్యాలు తండ్రి పనికిరాని తండ్రి మా ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు స్తుతులు దేవా. తండ్రి ఈ మూలాలు మర్చిపోవడం వల్లనే తండ్రి క్రీస్తుని బాహాటంగా తండ్రి మేమే దాచేసిన వారం అయిపోతున్నామేమో తండ్రి. తండ్రి ఆ జాబితాలో మేము ఉండకూడదని మీరు కోరుకున్నారు తండ్రి. మమ్మల్ని పిలిచారు, ప్రత్యేకపరిచారు తండ్రి. సత్యము ఎరుగని తండ్రి అన్యజనులకు ఏ విధంగా తండ్రి మీ కుమారుని, మీ వాగ్దానాన్ని తండ్రి, మీ అనాది సంకల్పాన్ని ఎలా తీసుకువెళ్ళాలో మా పితరుడైన అబ్రహాం దగ్గర నుంచి అపోస్తుల దగ్గర నుంచి తండ్రి మిషనరీస్ ఈరోజు మా సంఘాల వరకు తండ్రి మేము ఎలా వ్యవహరించాలో అన్ని విషయాలు తండ్రి మాతో మాట్లాడారు తండ్రి. సహవక్తులను బట్టి తండ్రి మీకు స్తుతులు దేవా. వారి పరిచర్ని బట్టి మీకు స్తుతులు తండ్రి. మేము ఎవరినో తండ్రి అవమానించాలనో ఎద్దేవ చేయాలనో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో తండ్రి మేము తండ్రి మాట్లాడాలనో తండ్రి ఈ సభలు లేదా తండ్రి ఈ చర్చా వేదికలు మేము పెట్టలేదు తండ్రి. కేవలం వారు చేస్తున్న బోధనలు మాత్రమే మేము ఖండించాం తండ్రి. వాళ్ళకి అర్థం చేసుకునే మనసునివ్వండి. వారు మమ్మల్ని ఇష్టపడకపోయినా పర్లేదు కానీ తండ్రి సత్యమును అంగీకరించే మనసునివ్వండి తండ్రి. మా మీద ద్వేషంతో తండ్రి వారు మీ వాక్యాన్ని తండ్రి ద్వేషిస్తే వాళ్ళ ఆత్మలుగా వారి ఉత్తరవాదులు దేవా. వారి కళ్ళు తెరవండి. ముఖ్యంగా వాళ్ళ చుట్టూ ఉన్న తండ్రి యవనస్తులు ఎవరైతే తండ్రి ఈ సత్యం గ్రహించలేక తండ్రి బానిస భక్తిని చేస్తున్నారో వాళ్ళందరికీ స్వేచ్ఛనివ్వండి తండ్రి. వాళ్ళందరి కళ్ళు తెరవండి, వారి మనోనేత్రాలు వెలిగించండి. మమ్మల్ని సతులుగా భావించి మా జీవితాలే లేకుండా చేయాలనుకుంటున్న వారిని తండ్రి మీరు దీవించండి. వారి కుటుంబాలని, వారి పరిచర్ని తండ్రి అర్థవంతంగా మార్చండి. మరింత తండ్రి బలముగా మమ్మల్ని అందరినీ వాడుకుంటారని కోరుతూ మా జత పని వారైన ఈ సేవకులందరినీ తండ్రి మరింత ఆశీర్వదిస్తారని కోరుతున్న మా శత్రులను, మీ మిత్రులను మీ ఎదుటి విడిచిపెడుతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడై నడిపించును కాక. ఆమేన్.